సో వీ రిచ్డ్ ఓఆర్ఆర్ అండి. అగైన్ వీ రిచ్డ్ ఓఆర్ఆర్. ఇది ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి. సో మీకు ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి టువర్డ్స్ 4A ఏమొస్తుందని చెప్పాను. అలాగే ఎగ్జిట్ నెంబర్ 2 అట్లా గచ్చిబౌలి వైపు ఏమొస్తుంది అనేది చెప్పాను. ఇప్పుడు ఈ స్ట్రెచ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈ ముంబై హైవేకి ఎందుకు ఇంత క్రేజ్, రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇంత వాల్యూ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ హైవే అయింది అనే దానికి రీజన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే గ్రోత్ కారిడార్కి, నాట్ గ్రోత్ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, అలాగే హైటెక్ సిటీకి, ఐఎస్బికి, వీటన్నిటికీ ఎంత నియర్ ఉన్నాం మనం. గచ్చిబౌలి లాంటి ప్రీమియం ప్లేసెస్కి ఎంత నియర్ ఉన్నామనేది తెలుస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ జర్నీ అండి. సో హాఫ్ అన్ అవర్ జర్నీలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే ఆటోమేటిక్గా ఆ హైవే బూమ్ అవుతుంది. సో ఆ ఎఫెక్టే మన ముంబై హైవేకి ఇంత ర్యాపిడ్ గ్రోత్ రావడానికి కారణమైంది. ఏమంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అంతా, ఈ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ ఇస్నాపూర్లోనో సంగారెడ్డిలోనో సెటిల్ అవడానికి ఇష్టపడతారు. వై? బికాజ్ అంటే హాఫ్ అన్ అవర్లో వాళ్ళ ఆఫీస్కి రీచ్ అవుతారు. సో ఫారిన్ కంట్రీస్లో లాగా మనకి వాక్ టు వర్క్ కాన్సెప్ట్ లేకపోయినా అట్లీస్ట్ ఈజీ డ్రైవ్ టు వర్క్ అనేది అయితే ఉండాలి కదండి. హాఫ్ అన్ అవర్లో మన ఆఫీస్కి రీచ్ అవ్వగలిగితే హైదరాబాద్ లాంటి సిటీలో అంతకన్నా హ్యాపీ ఏముంటుంది. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్న కాన్సెప్ట్ కూడా మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అనేది ఎవరు కౌంట్ చేయట్లేదు. టైం మ్యాటర్స్ అండి. ఎంత టైంలో మనం మన డెస్టినేషన్ రీచ్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. సో హియర్ ఆ జర్నీ కూడా ఓల్డ్ క్లాస్ మేనేజ్డ్ హైవే మీద చేస్తున్నాం, ఓఆర్ఆర్ మీద చేస్తున్నాం, వితౌట్ ఎనీ ఆబ్స్టాకిల్స్, ఈజీ డ్రైవ్. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు గచ్చిబౌలి నుంచి మోకిలా కానీ, శంకర్పల్లి కానీ, కోకాపేట్, అలాగే ఈ ఏరియాస్ అన్నీ డెవలప్ అవడానికి అప్ టు పార్టీ ప్లస్ ఈ ముత్తంగి ఎగ్జిట్ వరకు డెవలప్ అవడానికి రీజనే ఇది. ఆ ఓల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి నియర్ ఉండటము, ఎంప్లాయ్మెంట్ జోన్కి నియర్ ఉండటము, ఐటీ హబ్కి నియర్ ఉండటము. దట్స్ హౌ ముంబై హైవే ఆల్సో డెవలప్డ్ అండి. సో ముంబై హైవే మిక్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఐటీ హబ్కి నియర్, అలాగే ప్రొడక్టివిటీ జోన్, ప్రొడక్టివిటీ హబ్, అలాగే ఫార్మా హబ్. సో ఇన్ని కలిసినాయి ఇక్కడ. సో దానివల్లే మిగతా అన్ని హైవేస్లో కన్నా ఎప్పుడు రియల్ ఎస్టేట్ చాలా ర్యాపిడ్గా, చాలా అగ్రెసివ్గా జరిగే ప్లేస్ ముంబై హైవే. మీరు ఈవెన్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ తీసుకున్నా కూడా, ఏ హైవేతో కంపేర్ చేసినా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి మన ముంబై హైవేలో, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఆల్మోస్ట్ మనం 4:45కి ఓఆర్ఆర్కి ఎంటర్ అయ్యాము. సో టైం చెక్ చేద్దాం, మనం ఎంత టైంలో మనం గచ్చిబౌలి రీచ్ అవుతాం అనేది టైం అయితే చెక్ చేద్దాం. దట్టు నేను బిలో 100 ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో వీ కెన్ నో వాట్ ఈస్ ద టైమ్ టేక్స్ టు రీచ్ గచ్చిబౌలి అనేది. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. వై పటాన్ చెరు హ్యాస్ డెవలప్డ్, వై ఇస్నాపూర్ హ్యాస్ డెవలప్డ్, అండ్ వై సంగారెడ్డి హ్యాస్ డెవలప్డ్ అండ్ గోయింగ్ టు డెవలప్ అనేది మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపించేదంతా కొల్లూరు అండి. కొల్లూరు ఒకప్పుడు ఒక మినీ విలేజ్, చాలా చిన్న విలేజ్, ఎవరికి తెలియని విలేజ్. బట్ ఆఫ్టర్ ఔటర్ రింగ్ రోడ్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇట్స్ ఏ ప్రీమియం ప్లేస్ నౌ. ప్లస్ మన NH61కి చాలా నియర్ ఉంటుంది, ముంబై హైవేకి చాలా నియర్ ఉంటుంది. సంగారెడ్డి నుంచి, పటాన్ చెరువు నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ కనిపించేదంతా కొల్లూరు. సో మీరు చూడండి, ఇప్పుడు ఈ హైవేకి బోత్ సైడ్స్ గ్రోత్ కారిడార్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో చూడండి. సో ఇవన్నీ ఒకప్పుడు విలేజెస్. ఈ 2 సైడ్స్ కనిపించే ప్లేసెస్ అన్నీ కూడా మినీ విలేజెస్, ఎవరికి తెలియని ప్లేసెస్ ఇవి.
కానీ వన్స్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత, గ్రోత్ కారిడార్ ఫామ్ అయిన తర్వాత ఇలాంటి ఓల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ వస్తూ ఉంది. సో రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ద సేమ్ థింగ్ కదా, ద ప్రూవెన్ థింగ్. సో ఇది మనం నోట్ చేసుకోవాలి. వై వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ముంబై హైవే, పర్టికులర్లీ సంగారెడ్డి డిస్టిక్. రైట్ సైడ్ చూడండి, ఏదో న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అన్నీ కూడా హై రైజ్ టవర్సే. ఇదంతా కొల్లూరులోకి వస్తుందండి. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కొల్లూరు. సో ఎవ్రీబడి షుడ్ నో ది పవర్ ఆఫ్ మేనేజ్డ్ హైవేస్ అండి. ఎక్కడైనా కానీ ఇలాంటి మేనేజ్డ్ హైవే ఒకటి ఉంటే, ఈ మేనేజ్డ్ హైవే పవర్ ఎలా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల డెమోగ్రాఫిక్స్నే చేంజ్ చేసి పడేస్తుంది, సిటీ ఫేస్నే చేంజ్ చేస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు హైదరాబాద్. 50-60 ఇయర్స్ నుంచి జరిగిన డెవలప్మెంట్ వేరు, ఆఫ్టర్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మ్యాటర్ ఆఫ్ 10-15 ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్ వేరు. సో అది అందరికీ తెలిసిందే. 50 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచి ఎంత డెవలప్మెంట్ జరిగిందో దానికి 10 times డెవలప్మెంట్, 10 times ఎక్స్టెన్షన్ హైదరాబాద్ సిటీకి జరిగింది ఆఫ్టర్ ఓఆర్ఆర్. సో ది పవర్ ఆఫ్ మేనేజ్డ్ హైవేస్ అందరూ తెలుసుకోవాలి. బీజింగ్ లాంటి సిటీస్లో ఒక్కొక్క సిటీకి ఇలాంటి రింగ్స్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఇంకేవో డిఫరెంట్ నేమ్స్, 6 rings 7 rings ఉంటాయి. దానికోసమే అవి ఇంటర్నేషనల్ సిటీస్ అయినాయి. ఇప్పుడు మనకి 3rd ring వస్తుంది, మేబీ ఫ్యూచర్లో 4th 5th 6th కూడా రావచ్చేమో. ఒక ట్రెడిషనల్ సిటీ నుంచి హైదరాబాద్ జర్నీ టువర్డ్స్ మోడర్న్ సిటీ ఎలా జరిగింది అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్. అది అందరూ మన జనరేషన్ అంతా చూసింది అది. సో ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. వరల్డ్ వైడ్గా జరిగేది కూడా ఇదే. ఎక్కడ మేనేజ్డ్ హైవేస్ ఉంటే అక్కడ డెమోగ్రాఫిక్స్ అన్నీ చేంజ్ అవుతాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ బూమప్ అవుతుంది. సో ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, ఐటీ హబ్ వస్తుంది, ఫార్మా హబ్ వస్తుంది. అంటే డిపెండ్ ఆన్ ప్లేసెస్. అన్ని చోట్ల ఐటీ రాదు, అన్ని చోట్ల ఫార్మా రాదు. సో బట్ ఎనీవే ద డెవలప్మెంట్ గోస్ ఆన్ అనమాట. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. పైగా ఇండియాలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్స్లో మంది వన్ ఆఫ్ ది బెస్ట్ అవుటర్ రింగ్ రోడ్. మీరు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో. జూమ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా తెల్లాపూర్, కొల్లూరు కూడా వస్తుంది. కొల్లూరు అండ్ తెల్లాపూర్. 10 years బ్యాక్ ఎవరికి తెలుసు అండి ఈ నేమ్స్? కొల్లూరు ఎవరికి తెలుసు, తెల్లాపూర్ ఎవరికి తెలుసు? ఈవెన్ నేమ్స్ కూడా తెలియని ప్లేసెస్ ఇవాళ. ఇలాంటి కన్స్ట్రక్షన్ మనం కోర్ సిటీలో ఊహించగలమా? నాట్ ఈవెన్ పాసిబుల్. సో దీస్ ఆర్ ప్లానెడ్ సిటీస్ అండి, మోడర్న్ సిటీస్. మీరు వెహికల్ మూవ్మెంట్ కూడా గమనిస్తే ఇప్పుడు ఓఆర్ఆర్ వెస్ట్ అండ్ సౌత్ పార్ట్లో వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ 4-wheeler మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సారీ, నాట్ 4-wheeler మూవ్మెంట్, కార్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు నార్త్ ఈస్ట్ పార్ట్కి వెళ్తే ట్రాఫిక్కే ఉండదు, చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. దానిలో కూడా ఈ 3-wheelers, ఆటోస్, ఇలా లారీస్ ఆ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీకు ఈ కార్ మూవ్మెంట్ ఉండదు అంటే అసలు ఉండదు అని కాదు. ఈ ఏరియాతో కంపేర్ చేసుకుంటే నాట్ ఈవెన్ 50-25% ఉంటుందేమో. సో పర్టికులర్లీ ఆ డెవలప్మెంట్ వేరియేషన్ మీకు ఈ రోడ్డు మీదే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ పార్ట్లో జర్నీ చేయండి, అగైన్ ఈస్ట్ అండ్ నార్త్ పార్ట్లో జర్నీ చేయండి, ఆ వేరియేషన్ తెలిసిపోతూనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ వస్తూ ఉంది, రైట్ సైడ్ వన్ అనదర్ బిగ్ కన్స్ట్రక్షన్.
వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. ఆ పక్కకు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్, గవర్నమెంట్ అలాట్ చేసిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్. దిస్ మేనేజ్డ్ హైవే వాజ్ డిజైన్డ్ ఫర్ 120 కిలోమీటర్స్ స్పీడ్ అండి. 120 కిలోమీటర్స్ స్పీడ్తో ట్రావెల్ చేయొచ్చు ఈ హైవే మీద. నెక్స్ట్ వచ్చే ప్లేసెస్ నార్సింగ్ అండి. నార్సింగ్, గండిపేట్, కోకాపేట్. కోకాపేట్ అంటే తెలిసిందే కదా మీ అందరికీ, ద ఫేమస్ కోకాపేట్. ద హాట్ టాపిక్ ఆఫ్ ద సిటీ ఏది అంటే కోకాపేట. ఎందుకంటే హ్యాపెనింగ్ ప్లేస్ అండి. మీరు కొల్లూరు 2 బెడ్రూమ్ హౌసెస్ చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్. వచ్చినంత వరకు. సో ఇవి కొల్లూరులో 2 బెడ్రూమ్ హౌసెస్ అండి, గవర్నమెంట్ అలాట్ చేసిన 2 బెడ్రూమ్ హౌసెస్. సో ఎనీవే ఈ 120 కిలోమీటర్స్ స్పీడ్ ఇచ్చారు, కానీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే జనరల్గా మన వాళ్ళకి కొంచెం ఈ డిసిప్లిన్ తక్కువ ఉంటుంది. ఈ మధ్య కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. దట్ హ్యాపెండ్ ఆన్ ఓఆర్ఆర్. ప్లస్ అనదర్ బిగ్ థింగ్ ఏంటంటే ఈ ఓఆర్ఆర్ మీద ఈ ప్లాంటేషన్ పక్కకి ఎప్పుడు ఏదో ఒక వర్క్ జరుగుతుందండి. ఈవెన్ ఈ గవర్నమెంట్ అథారిటీస్ కూడా ఏదో ఒక వెహికల్ అక్కడ పెట్టడం, సమ్ వర్కర్స్ ఏదో అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సడన్గా టర్న్ అవ్వగానే మనకు అది ఎదురుగా కనిపిస్తుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెహికల్ వస్తే దెన్ వీ కాంట్, ఆగలేము, అలా అని చెప్పి పాస్ ఆన్ అవ్వలేము. దేర్ కమ్స్ ద రిస్క్. సో డోంట్ గో 120 కిలోమీటర్స్ ఉంది కదా అని 120 కిలోమీటర్స్ అయితే వెళ్ళొద్దు. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఈ లాస్ట్ లైన్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో ఒక ఆబ్జెక్ట్, అంటే ఈ గవర్నమెంట్ అథారిటీస్ ఏర్పాటు చేసే ఆబ్జెక్ట్ మిడిల్లో ఉంటుంది, రోడ్ మిడిల్లో. ఈ పక్క అప్పుడే ఇంకొక వెహికల్ ఏదో క్రాస్ అవుతూ ఉంటుంది. వాట్ వీ హ్యావ్ టు డూ అండి? సో అవర్ పీపుల్ ఆర్ నాట్ దట్ డిసిప్లిన్డ్. సో బెటర్ స్టే బిలో 100. ఇంకొక ఫ్యాక్టర్ కూడా అండి, యాక్చువల్గా ఈ ఓఆర్ఆర్ కొత్తగా వచ్చినప్పుడు ఈ 120 కిలోమీటర్ స్పీడ్ ఇవ్వటం జరిగింది. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఈ ట్రాఫిక్కి ఇప్పుడు ఇక్కడ 120 కిలోమీటర్ స్పీడ్ అనేది కూడా నాట్ పాసిబుల్ అండి. అంటే ట్రాఫిక్ అంత పెరిగిపోయింది. సో ఒకప్పుడు అసలు ఓఆర్ఆర్ఏ అవసరమా అన్నారు. ఓఆర్ఆర్ తర్వాత అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు, దాని మీద ట్రాఫిక్కే లేదన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ అగైన్ ద సేమ్ థింగ్, కంజెషన్, ట్రాఫిక్ డెన్సిటీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈవెన్ 5-6 తర్వాత 120 కిలోమీటర్స్ అనేది ఇక్కడ ఇంపాసిబుల్ అయిపోయింది. సో అగైన్ ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దట్ ఈజ్ వాట్ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్. అంటే హైదరాబాద్ సిటీ పాపులేషన్ డెన్సిటీ ఎలా పెరుగుతుంది అనేది, ఈ ఇయర్కి వచ్చేపాటికి 5 lakh పాపులేషన్ యాడ్ ఆన్ అవుతుంది. సో ఒక ఓఆర్ఆర్ సరిపోవట్లేదు మనకి. రైట్ సైడ్ చూడొచ్చు మీకు ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయో. మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ చూశారు కదా, ఇది సాస్ క్రౌన్ అండి, ద లాంగెస్ట్ టవర్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్లో 250 meters హైట్, 57 floors అనమాట. ఇప్పటి వరకు 42 floors, 44 floors అలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఇది హైయెస్ట్ టవర్, 57 floors టవర్ అనమాట. సాస్ టవర్ అంటారు.
హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ టవర్ ఇది. సో హియర్ కమ్స్ కోకాపేట్ అండి. రైట్ సైడ్ అంతా కూడా కోకాపేట్ సెజ్. ద హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ ఏది అంటే కోకాపేట్ సెజ్. పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో బిగ్గెస్ట్ ఐటీ సెజ్ ఇది. బిగ్గర్ దాన్ హైటెక్ సిటీ అండి, బిగ్గర్ దాన్ గచ్చిబౌలి ఇది. సో రాబోయే 10 yearsలో ది హ్యాపెనింగ్ ప్లేస్. ఆ కనిపించే టవర్స్ సినీ టవర్స్, కోకాపేట్ సెజ్లో ఉన్న సినీ టవర్స్. 2 sides ఉంటుంది సెజ్ కూడా, మేజర్ పార్ట్ ఇటువైపు ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ టైం ఆక్షన్లో 100 crores ఫర్ ఏకర్ పోయిందని చెప్పారు కదా, ఇదే టవర్, సారీ ఇదే సెజ్, కోకాపేట్ సెజ్. ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇది ఒక డిఫరెంట్ లెవెల్లో డెవలప్ అవుతూ ఉంది. టోటల్ తెలంగాణ స్టేట్కే ఇది ల్యాండ్ మార్క్ కాకపోతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, అనదర్ 5 years to 10 years. మై హోమ్ వాళ్ళు మై హోమ్ నిషాద్ అని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో బిగ్గెస్ట్ ఐటీ టవర్, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐటీ టవర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సెజ్ కోసమే స్పెషల్గా ఇస్తున్న ఎగ్జిట్ అండి ఇది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, కేవలం కోకాపేట్ సెజ్ కోసమే ఈ ఎగ్జిట్ ఇస్తూ ఉన్నారు. రైట్ సైడ్ చూసారు కదా, గర్ ఇన్ఫోబెన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ రియల్టర్ ఆఫ్ హైదరాబాద్. నాట్ ఈవెన్ హైదరాబాద్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ రియల్టర్ ఈయన అమర్నాథ్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పర్టికులర్ పాయింట్లో స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ముత్తంగి వరకు ఇలా డెవలప్ అవుతూ వెళ్ళింది. అలాగే ఇప్పుడు టువర్డ్స్ శంషాబాద్, తుక్కుగూడ వైపు వెళ్తుంది. ఒక చిన్న ప్లేస్లో, ఒక చిన్న పాయింట్లో స్టార్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా మీ అందరికీ తెలిసిందే. హైటెక్ సిటీ, ఒక్క టవర్తో స్టార్ట్ అయింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళిందో చూడండి. సో మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అగైన్ దీస్ థింగ్స్ వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండి. దానికోసం ఇదంతా చెప్తా ఉన్నాను. సో ఆ డాట్స్ను కలుపుకుంటూ వెళ్ళాలి మనం. చూడండి, లెఫ్ట్కి వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తాము, కోకాపేట్ సెజ్కి వెళ్తాము. సో వీ రీచ్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మనం 4:45కి ముత్తంగి ఎగ్జిట్ దగ్గర స్టార్ట్ అయ్యాం. నౌ ద టైమ్ ఈజ్ 5:05. నేను 1/2 hour అన్నాను, కానీ 20 minutesలోనే మనం రీచ్ అయ్యాం. దట్ టు 60 to 80 kilometers స్పీడ్లో, నాట్ ఈవెన్ 100 kilometers. సో ఎంత నియర్ ఉన్నామో ముంబై హైవేకి, సంగారెడ్డి కానీ, పటాన్ చెరువు కానీ, ఇస్నాపూర్కి కానీ, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ గచ్చిబౌలి ఎంత నియర్లో ఉందనేది మీకు అర్థమవుతుంది. నేను క్లియర్గా మీకు చూపించాను. నేను చెప్పడం కాదు, నాట్ వర్డ్స్, విత్ యాక్షన్ చూపించాను. 20 minutes, 80 kilometers స్పీడ్లో వచ్చినా కూడా 20 minutesలో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అయ్యామండి. ఇంతకన్నా ఏం కావాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో నేను టాపిక్ డైవర్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? హైటెక్ సిటీ అనే చిన్న టవర్ దగ్గర ఇదంతా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆ టవర్ ఏమైందో ఎవరికి తెలియదు. హౌ బిగ్ ఇట్ హ్యాస్ బిగన్ ఇక్కడ మన చుట్టూ కనిపిస్తుంది, 360 యాంగిల్ ఇక్కడే కనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అలాగే ఉంటుందండి. ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఆ రివ్యూ చేయగలగాలి. ఒక ఐడియా రావాలి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది. ఎక్స్ప్లాయిటేట్ చేయగలగాలి. మనం చేయగలిగితేనే మనకు అర్థమవుతుంది ఫ్యూచర్లో 5 years తర్వాత ఈ ఏరియా ఏంటి, 10 years తర్వాత సంగారెడ్డి ఏంటి, పటాన్ చెరువు ఏంటి, లేకపోతే శంషాబాద్ ఏంటి. అలాగైతేనే మనం ఈ అబ్జర్వ్ చేయగలుగుతామంటే మనకు ఒక ప్రివ్యూ వస్తుంది. దీని పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో ఈ డాట్స్ ఎక్కడి నుంచి లింకప్ చేయాలంటే, ఎప్పుడో వచ్చిన సైబర్ టవర్స్ నుంచి డాట్స్ని లింకప్ చేసుకుంటూ రావాలి. సో మ్యాటర్ ఆఫ్ 15 minutes, 15 yearsలో ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఒక ఫారెన్ కంట్రీయే ఇక్కడ క్రియేట్ అయిందా అనేలాగా తయారైంది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనే దానికి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇవి జైబేరి వాళ్ళ టవర్స్, అది రాజపుష్ప. సో వీ రిచ్డ్ గచ్చిబౌలి ఆల్సో అండ్ హైటెక్స్ ఆల్సో. 20 minutes డ్రైవ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 20, ఇక్కడికి 22 minutes.
సో ఇంకేం రీజన్స్ కావాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవే మోర్ దెన్ ఎనఫ్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఈరోజు ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ముంబై హైవేకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే టు ద మ్యాక్స్ ట్రై చేశాను. ఇంకా చెప్తే అంటే ఇంటర్నల్ పార్ట్స్కి వెళ్తే చాలా ఉంటాయి. ఒక 500 ఫార్మా కంపెనీస్ చూపించవచ్చు, ఇంకా చాలా చూపించవచ్చు. సో దట్స్ నాట్ నెసరీ. సో అవుట్లైన్ అయితే నేను చూపించగలిగాను. మీరు ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మీకు అర్థమవుతుంది. మీరే చెప్పొచ్చు 5 years తర్వాత సంగారెడ్డిలో ఏం జరుగుతుంది, లేకపోతే ముంబై హైవేలో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి, అప్పుడు ల్యాండ్ ప్రైజెస్ ఎలా వస్తాయి అనేది ఈ డాట్స్ను కలుపుకుంటూ వెళ్తే మీరే ఫ్యూచర్ చెప్పేయచ్చు. ముంబై హైవే ఫ్యూచర్, NH65 ఫ్యూచర్ మీరే చెప్పొచ్చు. సో ఎనీవే ద వీడియో హ్యాస్ కమ్ టు ఎండ్ అండి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక జహీరాబాద్ ఒకటే మీకు చూపించలేదు. సో అది అంత నెసరీ కాదు, ఎందుకంటే జహీరాబాద్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో వీ డోంట్ ఇన్వాల్వ్ విత్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జనరల్లీ. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది కాదా అంటే మంచిదే, బట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్స్ వై అంత దూరం వెళ్ళలేదు. అగైన్ అక్కడ కూడా నిమ్స్ అనే మెగా డెవలప్మెంట్ వస్తుంది. సో దట్స్ ఆల్సో ఏ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఓకేనండి, వీడియో అయితే ముగిస్తున్నాను. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావాలన్నా, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పిన మా వెంచర్స్, ఈ రియల్ ఎస్టేట్ పారామీటర్స్తో కోపప్ అయ్యే 3 వెంచర్స్ చూపించాను. ఆ వెంచర్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాల్ టు ద నెంబర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. సో ఓల్డ్ క్లాస్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్, ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే రీచ్ అవుట్ టు అస్ అండి. థ్యాంక్ యూ.